హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ మీరు చూస్తున్నారు స్పాత్రా సైబర్ సొల్యూషన్స్. గైస్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి మీకు ఇంతకుముందు చెప్పాను కదా లైనక్స్ గురించి కానీ, కాబట్టి కలినక్స్ గురించి కానీ ఈ వీక్ అంతా కూడా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. సో మనం బేసిక్ నుంచి మూవ్ అవుదాం, అందరూ చేసే మిస్టేక్స్ దగ్గర నుంచి. సో చాలామందికి ఏంటంటే మనం లైనక్స్ వాడతాం తప్ప అందులో ఈ కలి అనే వాడేవాడు, లేకపోతే మనము సుడో ఎస్యూని ఇచ్చామనుకోండి. ఫర్ సపోజ్ సుడో ఎస్యూ. సో సుడో ఎస్యూగా మనం ఏమవుతాము, జస్ట్ లైక్ రూట్లోకి డంప్ అవుతాం. సో ఈ రూట్ అనేవాడేవాడని ఎవరికి చాలామందికి తెలీదు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరు అండ్ మీరు కలి కాకుండా సో మీకు ఇష్టం వచ్చిన యూజర్, అంటే ఇప్పుడు విండోస్ అనుకోండి, విండోస్లో మీకు ఇష్టం వచ్చిన యూజర్ని యాడ్ చేసుకుంటారు, లైక్ మీకు ఇష్టం వచ్చిన నేమ్తో. అలాగే ఇప్పుడు కలినక్స్ అనేది కూడా ఒక ఓఎస్, చాలామంది మర్చిపోతున్నారు, ఇది ఒక ఓఎస్ కాబట్టి దీంట్లో కూడా యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక యూజర్ని ఎలా యాడ్ చేయాలి, సో చిరు @kali లేకపోతే టెక్డెవల్స్ @kali సో ఎలా పెట్టుకోవాలో, సో దానికి ప్రివిలేజెస్ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. సో ఈ రోజు వచ్చేసరికి నేను నాన్ రూట్ యూజర్ క్రియేట్ చేయబోతున్నా. సో నాన్ రూట్ యూజర్, సో వాట్ ఈస్ మీన్ బై నాన్ రూట్ యూజర్ అంటే ఫస్ట్ నాన్ రూట్ యూజర్ తెలుసుకునే దానికన్నా ముందు సో రూట్ యూజర్ అంటే ఎవడని తెలుసుకోవాలి. ఐ విల్ గో టు ద విండోస్ కంట్రోల్ ప్యానల్. ఒకసారి కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకున్నానంటే కలి అనేవాడు ఒక యూజరు, రూట్ అనేవాడు ఒక యూజరు, బట్ వాళ్ళిద్దరికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా. సో యూజర్ అంటే ఏంటి, నార్మల్గా మనకి విండోస్లో యూజర్స్ ఉంటారు, ఐడియా ఉన్నారా? సో మీరు సిస్టమ్ స్టార్ట్ చేయగానే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, సో యూజర్లోకి ఎంటర్ అవ్వు అనేసి. సో అలాంటి ఒక యూజరే ఇద్దరు అనమాట. ఇక్కడ చూసారంటే కనుక చిరు మూలంటి, లైక్ బ్లాక్ అండ్ అని, మొమెగా చిరు మూలంటి, రమా టెక్ డెవల్స్ సంథింగ్ చాలా అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను చిరు మూలంటిలోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ చూసిన చేంజ్ అకౌంట్ టైప్ అని ఉంది, అకౌంట్ టైప్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నాకు 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఉన్నారు, ఒకటి వచ్చేసరికి స్టాండర్డ్, ఇంకోటి వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్. సో స్టాండర్డ్ యూజర్ అంటే ఎవడు? సో స్టాండర్డ్ యూజర్ అంటే అతనికి కేవలం లిమిటెడ్ పర్మిషన్స్ మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో లైక్ కొన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేడు, డిలీట్ చేయలేడు, కేవలం వ్యూ చేయగలుగుతాడు. సో ఇలాంటి పర్మిషన్స్ ఉంటుంది. సో వాడు వచ్చేసరికి కలి అనమాట. సో అడ్మినిస్ట్రేటర్ అంటే అతనికి ఆల్ పర్మిషన్స్ ఉంటుంది, ఎవ్రీ పర్మిషన్, దేంట్లోకైనా ఎంటర్ అవుతాడు, దేనైనా ఎడిట్ చేస్తాడు, ఎవ్రీథింగ్ హీ కెన్ డూ, ఓకేనా. సో ఇది ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ వచ్చేటప్పుడు దీని గురించి కొంచెం డెప్త్గా చెప్తాను, అంటే దేనికోసం అంటే ఎలా మన హారిజంటల్ ప్రివిలేజ్ అనేసి సంథింగ్ నెక్స్ట్ వీడియో అది. సో దాన్ని పక్కన పెడదాం, వదిలేండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే కలి అనేవాడు ఒక స్టాండర్డ్ యూజర్ అనమాట. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఇప్పుడు నేను కలి యూజర్లోకి వెళ్ళిపోతాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏ యూజర్లో ఉన్నానంటే కలిలో ఉన్నాను. సో ఎలా నేను కలిలో ఉన్నాను చెప్తానంటే కనుక జస్ట్ లెట్ మీ ఇక్కడ చూస్తుంటే కలి @kali అని ఉంది. సో కలి @kali అంటే ఐఎమ్ ద యూజర్ ఆఫ్ కలి. సో నేను కలిలో ఉన్నాను. కలి అనేవాడు ఒక స్టాండర్డ్ యూజర్, ఓకేనా. స్టాండర్డ్ యూజర్కి కేవలం స్టాండర్డ్ పర్మిషన్స్ మాత్రమే ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ని చూడాలనుకుంటున్నాను. సో IF config. సో అలాంటి కమాండే లేదని చెప్తుంది, ఎందుకు? సో కలి అనే యూజర్కి IF config కొడితే వాడికి యాక్సెస్ ఉండదు, ఓకేనా, ఎందుకంటే అతను ఒక స్టాండర్డ్ యూజర్. సో ఇక్కడ మీరు చదవచ్చు, స్టాండర్డ్ అకౌంట్స్ కెన్ మోస్ట్ సాఫ్ట్వేర్స్ ఆర్ చేంజ్ ద సిస్టమ్ సెట్టింగ్స్ డస్ నాట్ ఎఫెక్ట్ యూజర్స్ ఆన్ ది సెక్యూరిటీ దిస్ PC. సో అతనికి లిమిటెడ్ పర్మిషన్స్ అండ్ అతను చేంజ్ చేసి ఏ సెట్టింగ్ అయినా కూడా పీసీని ఎఫెక్ట్ చేయదని చెప్పేసి చెప్తున్నారు. సో IF config అనే ఒక కాన్ఫిగరేషన్స్ని చూడడానికి కావాల్సిన పర్మిషన్స్ అయితే కలి దగ్గర లేవు. సో ఒక్కసారి నేను యూజర్కి జంప్ అవుతాను. యూజర్కి జంప్ అవ్వాలంటే జస్ట్ మనం ఎస్యూ కొడితే చాలు, సుడో ఎస్యూ రూట్లోకి వెళ్ళాలంటే. ఇప్పుడు చూసిన కలి రూట్ @kali అని ఒక యూజర్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను సేమ్ IF configని కొడతాను. ఇక్కడ చూసారంటే కనుక నాకు ఇంతకుముందు నాట్ ఫౌండ్ వచ్చిన కమాండ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇంతకుముందు నాట్ ఫౌండ్ వచ్చిన కమాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫౌండ్ అయింది, జస్ట్ వర్క్ అయింది. వై? బికాజ్ కలికి ఆ పర్మిషన్స్ లేవు. ఎప్పుడైతే నేను రూట్ @kali వెళ్తానో అంటే అడ్మినిస్ట్రేటర్ అవుతానో అప్పుడు అతనికి పర్మిషన్స్ వచ్చాయి, ఓకేనా. ఇప్పుడు మీకు నార్మల్ యూజర్కి రూట్ యూజర్కి డిఫరెన్స్ అర్థమైంది కదా, నార్మల్ యూజర్కి అండ్ రూట్ యూజర్కి సంబంధించిన డిఫరెన్స్ అర్థమైంది. సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే ఒక నాన్ రూట్ యూజర్. సో రూట్ యూజర్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఒక రూట్ యూజర్ క్రియేట్ చేయాలనేసి. ప్రజెంట్ ఏంటంటే కలి కాకుండా ఇంకో యూజర్ని. సో కలి యూజర్ ఎక్కడ స్టోర్ అవుతారో మనకి అందరికీ తెలిసిందే. మీకు లాస్ట్ నేను డైరెక్టరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఎక్కడంటే హోమ్ లోపల సేవ్ అవుతారు. సో వన్స్ నేను హోమ్లోకి వెళ్ళానంటే కనుక ఇక్కడ నాకు కలి అనే ఒక యూజర్ ఉన్నాడు. సో ఇలాగే మీరు ఏం చేయొచ్చు, మీరు ఎన్ని యూజర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మనకి విండోస్లో ఎలా అయితే ఉందో, విండోస్తో కంపేర్ చేసుకుంటే కనుక దిస్ పీసీలోకి వెళ్ళి C డ్రైవ్ అండ్ దెన్ యూజర్స్ లోపల యూజర్స్ ఉంటారు. సో ఇలాగా యూజర్స్ మనకి హోమ్ లోపల ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం కలిలాగా ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తాం.
సో దాన్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ. మనకు 2 ways అయితే ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసరికి జస్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే సారీ ఒకసారి లాగౌట్ అయిపోయినా. సరే సెట్టింగ్స్ ఇచ్చాడు కదండి, నేను పాత కలింగ్స్ అనుకుంటున్నాను, లైక్ 2019 వర్షన్. సారీ గైస్, లాగౌట్ అయ్యాను, మళ్ళీ లాగిన్ అవుతాను. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్ అకౌంట్స్లోకి వెళ్ళి మనం యాడ్ చేయొచ్చు. లేదు మీరు కమాండ్ లైన్లో యాడ్ చేయాలంటే కనుక యూ హ్యావ్ అనదర్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమాండ్ లైన్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. జస్ట్ న్యూ టర్మినల్ ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసి ఫస్ట్ నా రూట్లోకి వెళ్ళిపోతా, sudo su. సో ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే ఒక నాన్ రూట్ యూజర్. నాన్ రూట్ యూజర్ అంటే కలి లాంటి ఒక యూజర్, బట్ వేరే అతను కలి లాంటి ఒక యూజర్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. అంటే కమింగ్ టు ద విండోస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇప్పుడు స్టాండర్డ్ యూజర్ని క్రియేట్ చేయబోతున్నాను, అడ్మినిస్ట్రేటర్ని కాదు. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నానంటే యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో యాడ్ యూజర్ అండ్ యూజర్ నేమ్ అంటే మీరు ఏ యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసరికి నేను టెక్ డెవిల్స్ అని ఒక యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. టెక్ డెవిల్స్ ఇక్కడ చూసారంటే యాడింగ్ యూజర్ టెక్ డెవిల్స్, ఒక గ్రూప్ క్రియేట్ అయింది. ఎవ్రీథింగ్ ఇస్ రైట్. క్రియేటింగ్ ఏ హోమ్ డైరెక్టరీ. సో హోమ్ లోపల టెక్ డెవిల్స్ అనే డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది లైక్ కలి. సో నెక్స్ట్ వచ్చేసరికి పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్. సో పాస్వర్డ్ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. సో నేను వచ్చేసరికి పాస్వర్డ్ వచ్చేసరికి చెప్పను, అండ్ దెన్ రీటైప్ పాస్వర్డ్. యా పాస్వర్డ్ వచ్చేసాను. అండ్ ఎక్కడైతే ఫుల్ నేమ్ అడుగుతుంది, నా ఫుల్ నేమ్ వచ్చేసరికి యా చిరంజీవి. అండ్ రూమ్ నెంబర్ ఏంటో మీ ఇష్టం, ఇవన్నీ ఇచ్చుకుని ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, అదర్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కరెక్ట్ అని అడుగుతుంది. ఎస్, ఇవన్నీ కూడా ఏంటంటే కరెక్ట్. ఇప్పుడు చూసుంటే కనుక నాకు ఒక యూజర్ క్రియేట్ అయిపోయింది. ఒక్కసారి నేను హోమ్లోకి వెళ్తాను. హోమ్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూసుంటే నాకు టెక్ డెవిల్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. సో డన్, మనం టెక్ డెవిల్స్ అనే డైరెక్టరీ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో ఒక్కసారి మనం దానిలోకి లాగిన్ అవుదాము. సో ఎలా అవ్వచ్చు అంటే జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగౌట్ అయిపోండి. జస్ట్ లెట్ మీ లాగౌట్. సో లాగౌట్ ఏంటంటే మీరు వేరే యూజర్తో లాగిన్ అవ్వచ్చు, లేదు అక్కడి నుంచే లాగిన్ అవ్వాలంటే ఎస్యూ వాడతాము. సో అది ఫర్దర్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ వచ్చేసరికి టెక్ డెవిల్స్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి చెప్పను. దాన్ని ఇప్పుడు ఏ యూజర్తో లాగిన్ అవుతారో చూద్దాం. మరి ఇంతకుముందు kali అని ఉంది. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు నేను టెక్ డెవిల్స్తో లాగిన్ అయ్యాను కాబట్టి టెక్ డెవిల్స్ @kali అని ఉంటుంది. ఇప్పుడు టెక్ డెవిల్స్ అనేవాడు యూజర్. ఇది చూసిన టెక్ డెవిల్స్ @kali. సో who am I? టెక్ డెవిల్స్. సో ఇప్పుడు నేను టెక్ డెవిల్స్ అనే యూజర్తో సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాను. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లాగ్. ఎలా మన యూజర్ని యాడ్ చేయడము. సో లేదు మీరు ఇప్పుడు టెక్ డెవిల్స్ కాకుండా మళ్ళీ కలిలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారంటే సో దానికైతే మనకి ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో లెట్ మీ షో యూ. ఫస్ట్ స్క్రీన్ పెద్దగా చేస్తాను. లైక్ ఎలాంటి ఇప్పుడు మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వాలా ప్రతిసారి ఇలానే చేయాలంటే నో, మనకి లాగౌట్ అవ్వకుండా కూడా ఏంటంటే మనము ఆ యూజర్ జంప్ అవ్వచ్చు అనమాట. సో ఎలా చేయొచ్చు అంటే జస్ట్ ఎస్యూ అని ఇచ్చి మీరు ఏదైతే యూజర్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నారు, ఫర్ సపోజ్ నేను కలి. సో కలి పాస్వర్డ్ అడుగుతుంది. సో కలి ఇటు చూసంటే ఇప్పుడు నేను kali@kaliలోకి వచ్చాను. లేదు మళ్ళీ టెక్ డెవిల్స్కి రావాలంటే సింపుల్ ఎస్యూ అని ఇచ్చి నేను యూజర్ని జంప్ అయిపోతాను. సో ఎస్యూ టెక్ డెవిల్స్ పాస్వర్డ్ వచ్చేసరికి దానికి సంబంధించిన పాస్వర్డ్ తప్పించాను అనుకుంటా. యా పాస్వర్డ్ రాంగ్ ఇచ్చాను, సారీ. సారీ, ఓకే ఎగ్జిట్ కొడితే చాలు టెక్ డెవిల్స్లోకి మళ్ళీ వచ్చేస్తాను. అది మర్చిపోయాను, ఎందుకంటే టెక్ డెవిల్స్ నుంచి దాంట్లోకి వెళ్ళా కాబట్టి. సో టెక్ డెవిల్స్ లోపల చూసుకుంటే కనుక సేమ్ ఇలాగే డెస్క్టాప్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనపడడం జరుగుతుంది. సో ఒక్కసారి నేను ఫోల్డర్స్ ఓపెన్ చేస్తాను. సో లెట్ మీ జస్ట్ గో టు ద హోమ్ లోపల మనకి నాన్ రూట్ యూజర్స్ అంతా కూడా ఏంటంటే హోమ్లోనే ఉంటారనమాట. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు నేను టెక్ డెవిల్స్లో ఉన్నా కాబట్టి టెక్ డెవిల్స్ హౌస్ సింబల్ ఉంది. సో కలిలోకి వెళ్తే కనుక కలి లోపల మన డెస్క్టాప్ నార్మల్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ జస్ట్ ఓపెన్ ద డెస్క్టాప్. దాని లోపల ఫైల్స్ అయితే మనకి యాక్సెస్ చేయనివ్వదు. సో టెక్ డెవిల్స్కి సంబంధించి డెస్క్టాప్లు అవి కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ ద వే టు క్రియేట్ ఏ నాన్ రూట్ యూజర్ అంటే ఇప్పుడు నేను టెక్ డెవిల్స్ నుంచి IF కాన్ఫిగ్ కొడితే నాకు వర్క్ అవ్వదు. అంటే చూడండి
ఎందుకు వర్క్ అవ్వదంటే స్టిల్ ఐఎమ్ ఏ నాన్ రూట్ యూజర్. సో రూట్ యూజర్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. యాజ్ వెల్ యాజ్ నేను హ్యాక్ ద బాక్స్ బిగినర్ సిరీస్ క్రియేట్ చేయమని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. లైక్ స్టార్టింగ్లో ఉన్న ప్రివిలేజ్ ఎస్కులేషన్స్, వాట్ ఈస్ ప్రివిలేజ్ ఎస్కులేషన్ నుంచి ఎలా ప్రివిలేజ్ ఎస్కులేషన్ చేయాలి, బఫర్ ఓవర్ఫ్లోస్ అంటే ఏంటి, బ్యాష్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే స్టార్ట్ చేయాలనుకున్నాను. సో మీరు కానీ సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ జాయిన్ ఇన్ మై టెలిగ్రామ్ గ్రూప్. లింక్ వచ్చేసి కింద ఉంది. బై, హ్యావ్ ఎ నైస్ డే.